ఇటీవల రాయల్ ఎన్ఫీల్డ్ మన రాయలసీమకు వస్తూ ఉంది. అదే జెట్ స్పీడ్తో ఫైటర్ జెట్ ఈ ప్రాంతానికి వచ్చిందని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ప్రారంభం మాత్రం. ఇక్కడి నుంచి రాబోయే రోజుల్లో ఏరోస్పేస్ సిటీకి దారి తీస్తుంది. నాకు ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఈరోజు మరికొన్ని డిఫెన్స్ అనుబంధ సంస్థలకి డ్రోన్ సిటీకి కూడా భూమి పూజ చేసుకున్నాం. మడకసిరలో భారత్ ఫోర్జ్, HFCL, దోనకొండలో BDL సంస్థలు 2,959 కోట్ల పెట్టుబడి పెడుతున్నాయి. దీనివల్ల 4-5 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కర్నూలు జిల్లాలో డ్రోన్ సిటీ ద్వారా భారతదేశంలోని ఆధునిక డ్రోన్ ఎకోసిస్టానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు 8 సంస్థలకి 686 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. దీనివల్ల ఒక 2,500 మందికి ఉద్యోగాలు వస్తాయి. మనందరం గుర్తుపెట్టుకోవాలి, ఇటీవల కాలంలో ప్రపంచంలో యుద్ధాలు చూస్తే పెద్ద దేశాలతో సమర్థవంతంగా డ్రోన్ టెక్నాలజీతో ఫేస్ చేసే పరిస్థితికి వస్తున్నారు. భవిష్యత్తులో యుద్ధ రంగంలో ప్రజల రోజువారీ కార్యక్రమాల్లో డ్రోన్స్ చాలా కీలకంగా తయారవుతాయి. ఇప్పటికే మీరు వ్యవసాయం దగ్గర నుంచి అన్ని రంగాల్లో ఈ డ్రోన్స్ యొక్క ప్రభావం పెరిగింది. అందుకే దేశంలో మొట్టమొదటిసారిగా ఓర్వకల్లులో డ్రోన్ సిటీ ఏర్పాటు చేసిన ఏకైక ప్రభుత్వం NDA ప్రభుత్వం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే శ్రీహరికోట నుంచి అంతరిక్ష శక్తి, నాగాయ లంక నుంచి క్షిపణ శక్తి, విశాఖ నుంచి నౌకాదళ శక్తి, పుట్టపర్తి నుంచి వైమానిక రక్షణ శక్తితో దేశానికి ఏపీ రక్షణ కవచంగా నిలబడుతుంది. అది మన రాష్ట్రం కేంద్రానికి ఇచ్చే సహకారం.